హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. ఈరోజు మనం పోర్ట్రైట్లో ఉన్న ఫోటోని ల్యాండ్స్కేప్తో ఏఐ జనరేటెడ్ ద్వారా చాలా సింపుల్గా అయితే మార్చుకోవచ్చు. ఇది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి ఇంకా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీకు ఒక డెమో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ని ఈ విధంగా అయితే మనం మార్చుకోవచ్చు. నార్మల్గా ఉన్న ఫోటోని ఈ విధంగా, ఇప్పుడు ఇది పిక్ పోర్ట్రైట్లో దిగారు. ఈ పోర్ట్రైట్లో దిగిన ఫోటోని మనం ఈ విధంగా ల్యాండ్స్కేప్లోకి యాస్టీస్గా ఉన్నట్టయితే మార్చుకోవచ్చు. ఈ విధంగా మనకు ఏఐ జనరేట్ అయితే చేస్తుంది. దాని పక్కన బ్యాక్గ్రౌండ్ సరౌండ్స్ని బేస్ చేసుకొని ఏ అయితే ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. ఈ విధంగా మీరు చేయాలంటే ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీ దగ్గర ఉన్న పోర్ట్రైట్ ఫోటోని ల్యాండ్స్కేప్కి ఏఐ జనరేట్ ద్వారా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లిప్ టాప్ అని కొట్టండి. క్లిప్ టాప్ అని కొడితే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు ట్రై ఫర్ ఫ్రీ అని ఉంది కదా, ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను చెప్పింది అయితే మీరు చేయండి. ఇక్కడ మీకు అన్క్రాప్ అనేది ఉంటుంది. అన్క్రాప్ మీద క్లిక్ చేయండి. అన్క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు. మీకు ఈ విధంగా వస్తాయని మీకు ఈ విధంగా పక్కకి స్క్రోల్ చేస్తే కింద ట్రై విత్ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన మనం ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దానికి మీరు ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను అయితే ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. పోర్ట్రైట్లో ఉన్న ఇమేజ్ని ల్యాండ్స్కేప్లోకి ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఇది పోర్ట్రైట్లో ఉంది. దీన్ని బ్యాక్గ్రౌండ్ సరౌండ్ చేసుకుని మనకైతే జనరేట్ చేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ పిక్ని అయితే తీసుకున్నాను. ఈ పిక్ని తీసుకున్న తర్వాత ఇది మనకు జనరేట్ అయితే చేస్తుంది. జనరేటింగ్ అండి. ఇక్కడ కింద చూడండి, మీకు ల్యాండ్స్కేప్ అని పెట్టుకోండి. మీకు కింద రేషియో వచ్చేసి కష్టమైనది కదా, ఇక్కడ ల్యాండ్స్కేప్ అని ఉంది. ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటే మీకు ల్యాండ్స్కేప్లో అయితే వస్తుంది. మనం పోర్ట్రైట్ ఉన్న ఫోటోని ల్యాండ్స్కేప్లోకి మారుద్దాం, లేకపోతే ల్యాండ్స్కేప్ అనేది పోర్ట్రైట్లోకి మార్చుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోర్ట్రైట్లో ఉంది కాబట్టి మనం ల్యాండ్స్కేప్లోకి మారుస్తున్నాం. దీని మీద క్లిక్ చేస్తే మనకు అది ల్యాండ్స్కేప్లోకి అయితే మారిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ఏ పిక్స్ అయినా ఈ విధంగా ఆ ఫోటోకు తగ్గ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేయండి. ఇప్పుడు ల్యాండ్స్కేప్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయితే ఆటోమేటిక్ జరుగుతుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీ దగ్గర ఏదైనా పిక్స్ ఉంటే ఆ పిక్ తగ్గట్టు ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. మనకు ఇది ప్రతి ఒక్కరైతే యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. మీరు కూడా యూజ్ చేయండి. మీ దగ్గర ఏమైనా పోర్ట్రైట్ ఫోటో ఉంటే దాన్ని ల్యాండ్స్కేప్లోకి మార్చుకోవాలంటే ఈ విధంగా ఆ ఇమేజ్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఇక్కడ రీప్లేస్మెంట్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడండి, కింద మనకు చూపిస్తుంది ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఇంకోటి చూడండి, యాస్టీస్కి రియలిస్టిక్గా అయితే ఉంటుంది. చాలా కూల్గా అయితే ఉంది ఈ పిక్. ఇంకోటి ఈ విధంగా మీరు కూడా మీ దగ్గర ఉన్న పిక్స్ని జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గ సరౌండింగ్స్ని ఇక్కడైతే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ పిక్స్ని ఈ విధంగా అయితే చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీ దగ్గర ఏమన్నా ల్యాండ్స్కేప్ ఫోటోలు ఉంటే, పోర్ట్రైట్ ఫోటోలు ఉంటే వాటిని ల్యాండ్స్కేప్లోకి మార్చుకోవచ్చు. లేకపోతే ల్యాండ్స్కేప్ ఫోటోస్ ఉంటే దాటిని పోర్ట్రైట్లోకి మార్చుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వాటికి తగ్గ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడైతే జనరేట్ అయితే చేస్తుంది. ఈ విధంగా మీరు కూడా మీ దగ్గర ఏమన్నా పిక్స్ ఉంటే వాటిని ఈ విధంగా అన్క్రాప్ట్లోకి వచ్చి ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 4 ఫోటోస్ అయితే మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు 4 ఏం నచ్చింది అది ఈ విధంగా అయితే ఇంకా పక్కకి స్క్రోల్ చేస్తే ఇంకా చాలా అయితే ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ డిజైన్, చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన డిజైన్స్ని అయితే ఇక్కడైతే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా రకాల, అంటే ఒక 8 అలా విధంగా అయితే ఉంటాయి. మీకు నచ్చింది ఏదైతే రియలిస్టిక్గా ఫ్యాంటాస్టిక్గా ఉంటుందో ఆ పిక్ని ఈ విధంగా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది గ్యాలరీలోకి. ఈ విధంగా మీరు కూడా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.